అసలు మన బాడీకి ఎలా తెలుస్తుంది ఎప్పుడు పడుకోవాలి అని? మనలో ఒక న్యాచురల్ బాడీ క్లాక్ ఉంటుంది, దాన్నే సర్కాడియన్ రిథమ్ అని అంటారు. అదొక 24 అవర్స్ బయాలజికల్ షెడ్యూల్ లా ఉంటుంది. మార్నింగ్ లేచి ఎనర్జైజ్డ్ గా ఉండడం, ఆఫ్టర్నూన్ డల్ గా ఉండటం అండ్ నైట్ పడుకోవటం అన్ని ఇదే డిసైడ్ చేస్తుంది. కానీ మనం కాఫీస్ అండ్ టీస్ తో ఈ న్యాచురల్ రిథమ్ ని డిస్టర్బ్ చేస్తాం. కెఫైన్ అనే స్టిమ్యులెంట్ స్లీప్ సిగ్నల్ ఇచ్చే కెమికల్ ని బ్లాక్ చేస్తుంది. అందుకే ఈవినింగ్ 6 PM తర్వాత కాఫీ తాగితే పడుకోవటం కష్టం అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ హార్మోన్ మెలటోనిన్, ఇది మనకి నైట్ టైం అయ్యింది అని సిగ్నల్ ఇస్తుంది. బాడీ రిలాక్స్ అవ్వు, నిద్రకి ప్రిపేర్ అవ్వు అని చెప్తుంది. కానీ లైట్స్ ఎక్స్పోజర్, స్పెషల్లీ మొబైల్ స్క్రీన్స్ అండ్ LED లైట్స్ వల్ల మెలటోనిన్ రిలీజ్ ని స్లో చేస్తుంది. అందుకే నైట్ టైం ఫోన్ యూసేజ్ వల్ల స్లీప్ డిలే అవుతుంది. ప్రతి ఒక్కరి సర్కాడియన్ రిథమ్ ఒకటి కాదు. కొంతమంది న్యాచురల్ గా అర్లీ మార్నింగ్ లేస్తారు, వాళ్ళని మార్నింగ్ క్లాక్స్ అని అంటారు. కొంతమంది లేట్ నైట్ యాక్టివ్ గా ఉంటారు, వాళ్ళని నైట్ ఓల్స్ అని అంటారు. ఈ సర్కాడియన్ రిథమ్ గాని ప్రాపర్ గా మేనేజ్ చేస్తే హెల్త్, ప్రొడక్టివిటీ అండ్ మూడ్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. చాలా మంది మన స్లీప్ బాగుంది అని అనుకుంటాం, కానీ మనకు తెలీదు మన స్లీప్ సరిగ్గా ఉందో లేదో అని. ఎందుకంటే మన స్లీప్ తక్కువయ్యే కొద్దీ బ్రెయిన్ స్లోగా అడాప్ట్ అయ్యి ఆ లో లెవెల్ ఎనర్జీ కూడా నార్మల్ అని అనుకుంటాం. మనం బానే ఉన్నాం, 5 to 6 అవర్స్ నిద్ర చాలు అని. కానీ నిజమేంటంటే మనం ఫుల్ రెస్ట్ ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ 7 to 8 అవర్స్ ని కంప్లీట్ గా మర్చిపోయాం. సో మనకు తెలియకుండానే మనం మన బెస్ట్ ని మిస్ చేస్తున్నాం.